పెన్షన్లు అంతే. ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం అనేది ఆయనకే చెల్లింది. ఆయనకి అండగా నిలిచిన ఆ పత్రికలు రాయటం అనేది వాళ్ళకే చెల్లింది. ఎంత దురదృష్టకరం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 to 19 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా 3000 వరకు పెంచుకుంటూ పోతూ 66,34,742 మందికి ఇచ్చారు. అంటే ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాం అంటే ఇంతమంది బెనిఫిషియర్స్ని తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేసింది 2014 నుంచి 19 వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 63,59,000 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. అంటే 3 లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు, సూపర్ 6 కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమాలన్నిటికీ కూడా సమానం అని చెప్పటం అనేది జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం కోసం కేటాయించింది దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలని ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ కింద ఇవ్వటం జరిగింది. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం 1000 రూపాయలు పెన్షన్ పెంచేసి దానితో సమానం అని చెప్పుకోవడం చూస్తుంటే ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఇది ఒక్క పెన్షన్ విషయంలోనే కాదు, రోజు జనాల్ని ఫూల్స్ని చేయటమే పనిగా పట్టుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో రావటం ముందు సూపర్ 6 అమలు చేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేశారో మనం అందరం కూడా కల్లారా చూస్తున్నాం. అంతేకాకుండా గత ఏడాది వాలంటీర్స్కి ఈ ఉగాది రోజు 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం. అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి నమ్మించి ఈరోజు వాళ్ళందరినీ ఎలా ఫూల్స్ని చేశారో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. యువతకి ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకి